కాంగ్రెస్ పార్టీ పైన ఆ పార్టీ సీనియర్ లీడర్ అలాగే మాజీ కేంద్ర మంత్రి చిదంబరం మరొక బౌన్సర్ వేశారు. కొద్ది రోజుల కిందట మనం చూసాం 26/11 దాడుల గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ మీద రివెంజ్ తీర్చుకోలేకపోయాం, అమెరికా చెప్పింది కాబట్టి మేము ఏం చేయలేకపోయామని చెప్పారు. అదొక పెద్ద కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బలాగా తగిలింది. ఇప్పుడు తాజాగా ఆయన మరొక బాంబు వేల్చారు. ఆ బాంబు ఏంటంటే 1984 జూన్ 6వ తారీఖున ఇందిరాగాంధీ గారు అప్పట్లో ఆపరేషన్ బ్లూ స్టార్ చేపట్టారు. మిలిటరీ యాక్షన్. అక్కడ గోల్డెన్ టెంపుల్లో దాక్కున్నటువంటి ఉగ్రవాదుల్ని ఏరిపారేయడానికి ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ చేశారు. కానీ ఇందిరాగాంధీ గారు అలా చేయకుండా ఉండాల్సింది. అంటే సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. మిలిటరీ యాక్షన్ ప్రయోగించడము అండ్ ఆ ఉగ్రవాదుల్ని అంతమొందించడం కరెక్టే, కానీ ఆ ఆపరేషన్ బ్లూ స్టార్ చేయడం మాత్రం సరైనటువంటి పద్ధతి కాదు, సరైన వేలో చేయలేదు అని చెప్పి ఇందిరాగాంధీ గారి పనితీరును విమర్శించారు. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులకి అర్థం కాకుండా ఉంది. తమ పార్టీ సొంత నేతే తమ పార్టీ మీద గతంలో జరిగినటువంటి విషయాల మీద ఈ విధంగా మాట్లాడడం కాంగ్రెస్ పార్టీకి డైజెస్ట్ కావడం లేదు. ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత, ఎప్పుడు 1984లో జరిగినటువంటిది ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ అండ్ 26/11 దాడులు 2008వ సంవత్సరంలో జరిగిపోయినటువంటిది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడడం వెనక చిదంబరం ఏంటి? కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చిదంబరానికి ఏమైనా చెడిందా, లేకపోతే ఎందుకు ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని ఎందుకు బయట పెడుతున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా అర్థం కావట్లేదు, తలలు పట్టుకుంటున్నారు. మరి బీజేపీ అంశాన్ని ముఖ్యంగా కొద్ది రోజుల కిందటే మోదీ గారు మాట్లాడారు. 26/11 దాడులకు సంబంధించి మీరు ఎవరికి సరెండర్ అయ్యారో చెప్పాలి దేశ ప్రజలకు అంటూ కాంగ్రెస్ పార్టీ మీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. మరి ఇప్పుడు దీనికి కూడా బీజేపీ నేతలు ఇప్పటికే స్పందిస్తూ ఉన్నారు. ఆపరేషన్ బ్లూ స్టార్ విషయంలో ఇందిరాగాంధీ తప్పు చేశారంటూ చిదంబరం గారు మాట్లాడడం అనేది పెద్ద సంచలనంగా మారింది. మరి మీరేమనుకుంటున్నారు? ఆపరేషన్ బ్లూ స్టార్ విషయంలో ఆ రోజున ఇందిరాగాంధీ గారు సరైనటువంటి పద్ధతినే సరైనటువంటి పని చేశారని మీరు అనుకుంటున్నారా, లేకపోతే రాంగ్ గా హ్యాండిల్ చేశారా? తర్వాత మనకు తెలుసు, కొద్ది రోజుల తర్వాతనే సొంత బాడీ గార్డ్లే ఇందిరాగాంధీ గారిని అంతమొందించారు, అసాసినేట్ చేశారు. సో దేశవ్యాప్తంగా పెద్ద అల్లర్లు చెలరేగాయి. సిక్కు కమ్యూనిటీ పైన కొన్ని దాడులు ఇవన్నీ కూడా జరిగాయి. ఇది మనందరికీ తెలుసు. ఈ అంశానికి సంబంధించి మీ కామెంట్స్ ఏంటో అభిప్రాయాలు తెలియచేయండి.